అన్నా నేను తర్వాత చేస్తానే. సార్ ఇక్కడెక్కడో పార్టీ సీటు కోసం ఆడిషన్ జరుగుతున్నాయంట. ఎక్కడ సార్? ఎక్కడో కాదు ఇక్కడే గానీ మొదలు పెట్టండి. ఓడో అవతల చాలా మంది ఉన్నారు. సార్ లేదు సార్, నేను ముందు వచ్చాను సార్, నేనే చేస్తాను సార్ ముందు. సార్ ముందు నేనొచ్చాను సార్, ముందు నేనే చేస్తాను సార్, ప్లీజ్ సార్. సార్ లేదు సార్, ఒప్పుకోను సార్, నేనే ముందు చేస్తాను సార్. ఏంట్రా నువ్వు చేసేదే? మసాలా దోశ? మరి నువ్వేం చేస్తావు? ఆనియన్ దోశ. మొదలు పెట్టండి. ఓడో అవతల చాలా మంది ఉన్నారు. మొదలు పెడతామా? అన్నన్నన్నన్నన్నన్నన్నన్న నేను మీ ఏరియాకి కార్పొరేటర్ గా పోటీ చేయబోతాడన్న. నన్ను గెలిపిస్తే మీకు ఉండటానికి ఇల్లు, తాగడానికి నీళ్లు, కట్టుకోవడానికి గుడ్డ, తినడానికి తిండి, నడపడానికి బండి ఇస్తానన్న. అంతేకాదన్నా మీరు వేయటానికి పెగ్గు, కప్పుకోవడానికి రగ్గు, కడుక్కోవడానికి జగ్గు, పెంచుకోవడానికి పిగ్గు, పెట్టుకోవడానికి విగ్గు, కాల్చుకోవడానికి బొగ్గు, సిగ్గు లేకుండా ఇస్తానన్నా. ఇకపోతే నా సభలో విజిల్ వేసిన వాడికి 100 రూపాయలు, చప్పట్లు కొట్టిన వాడికి 1000 రూపాయలు, డాన్సులు వేసిన వాడికి 10,000 రూపాయలు, కటౌట్లు కట్టిన వాడికి 1,00,000 రూపాయలు దక్షిణగా ఇస్తానన్నా. ఇంతటితో అయిపోలేదన్నో. మీరు పంటలేస్తే పెంట సాయం, వంట చేస్తే గింజ సాయం, జబ్బులేస్తే డబ్బు సాయం, పెళ్లి చేస్తే తాలి సాయం, ఆఖరికి మీ మొదటి రాత్రి పూలు పండ్ల సాయం కూడా సాయంత్రంలోగా మేమే అరేంజ్ చేసి పెడతామన్నా. ఇదంతా పక్కన పెడితే ఒక్కొక్కసారి వర్షాలు పడి వరదలు వచ్చి ఊర్లకు ఊర్లే కొట్టుకోబోతా అంటాయి. అప్పుడేం చేస్తానో తెలుసునా? ఇల్లు మునిగిపోతే ఇన్సూరెన్స్, ఇల్లు కొట్టుకుపోతే ఇన్సూరెన్స్, ఇల్లు తడిసిన ఇన్సూరెన్స్, ఆ ఇంట్లో ఎవడైనా చచ్చిన ఇన్సూరెన్స్. అసలు ఆ ఇంట్లో ఏ నష్టం జరగకపోయిందే అనుకో, ఆ నష్టాన్ని మేమే సృష్టించి, నొప్పించి, రప్పించి, మెప్పించి మరీ తెప్పించి ఇన్సూరెన్స్ వచ్చేటట్లు చేస్తాం. అది కూడా కుదరలేదనుకో, ఎమ్మెల్యేతో కొట్లాట, ఎంపీతో పోట్లాట, సీఎంతో నసుకులాట, పీఎంతో పెరుకులాట పడైనా సరే మీకు రావాల్సింది, మీకు తేవాల్సింది, మీకు కావాల్సింది, మీతో ఉండాల్సింది, నా ప్రాణం పోయినా పర్వాలే పోరాటం చేసి మరీ రప్పిస్తా. ఇక పెన్షన్ల గురించి చెప్పాలంటే తల్లి కడుపుతో ఉంటే గర్భవతి పెన్షను, బిడ్డ బయటకు రాగానే పిల్లాడికి పెన్షను, వాడు చదువుకుంటే చదువుకు పెన్షను, వాడికి జాబు రాకుంటే నిరుద్యోగ పెన్షను, వాడికి పెళ్లి కాకుంటే బ్రహ్మచారి పెన్షను. ఈ పెన్షన్లన్నీ కూడా టెన్షన్ లేకుండా మీకు అందించే బాధ్యత పూర్తిగా మేమే తీసుకుంటాం. ఇక భరోసాల విషయానికొస్తే అమ్మ లేని వాడికి నాన్న భరోసా, తమ్ముడు లేని వాడికి అన్న భరోసా, చెల్లి లేని వాడికి అక్క భరోసా, కొడుకు లేని వాడికి కూతురు భరోసా. ఇలాంటి భరోసాలన్నీ మీకు మేము దగ్గరుండి కల్పిస్తామని చెప్పే బల్ల గుద్ది మరీ చెప్తున్నా. అందుకోసమనే ఓ గాజులేసిన గంగవ్వ, రంగు పెట్టిన రంగవ్వ, బొట్టు పెట్టిన బోడెవ్వ, తెల్ల జుట్టు తాతయ్య, పూల చొక్క పుల్లయ్య, బుర్ర మీసం బుడ్డయ్య మీరందరూ కలిసి నన్ను ఈ కార్పొరేటర్ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపిస్తే మీ అందరికీ మేలు చేస్తానని ఈ సభాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. నెక్స్ట్ చెప్పాల్సింది నువ్వే అయ్యా. బయటికి ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు మాస్టారు మాటమాటికి అడుగుతారు? ఏంది సార్ చేసేదే? వన్ పర్ఫార్మెన్స్ చూసే నేనే ఓటు వేయకుండా ఇంకేడ వానికి నేను పోటీ ఇచ్చేదా? పో సార్, నువ్వు వద్దు, నీ షూట్ వద్దు, పోతాడా? Download Moj.